జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రత్యేకంగా ఇన్ని కేసులు సీబీఐ, ఈడీ కేసులు ఉండి ఇప్పటికీ ఆయన బెయిల్ మీద ఉంటూ వస్తున్నారు. ప్లస్ కొన్ని విషయాల్లో ఇప్పుడు తిరుమల లడ్డూ లాంటి వ్యవహారాలలో కూడా బీజేపీ వైపు నుంచి ఆశించినంతగా అంటే మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన లాంటి కామెంట్స్ బీజేపీ వైపు నుంచి వినపడకపోగా, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎలాంటి కదలిక లేదు అని అంటే, బీజేపీలో ఉండేటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు అనే ఒక పర్సెప్షన్ ఉండిపోయింది జనాల్లో. ఈ విషయం మీద మీరేం జెప్తారు? కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే కేసులు ఇవన్నీ కూడా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. ఖచ్చితంగా చట్టం అనేది ఎవరికి కూడా చుట్టం కాదు. సరైన సమయంలో న్యాయస్థానాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయి. అనుభవించక తప్పదు. పొరపాటు చేసిన దాన్ని లేదా అవినీతి గాని, లేదా ఇవాళ రాజ్యాంగాన్ని విస్మరించి మరి ఆ రకంగా అధికారం చెప్పు చేతులు తీసుకుంటే ఏనాడు కూడా న్యాయ వ్యవస్థలు ఒప్పుకోవు. ఇప్పటికి కూడా ప్రజలకు ఈ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది, గౌరవం ఉంది రాజ్యాంగం పట్ల. మనకు ఇవాళ ప్రపంచంలో కూడా ఇండియా ఈజ్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటాం.